ఏపీలో నాన్ బ్రాండెడ్ లిక్కర్ కు తెరపడింది. మళ్లీ బ్రాండెడ్ లిక్కర్ ను అందుబాటులోకి తీసుకువస్తోంది ప్రభుత్వం. దేశంలో పాపులర్ బ్రాండ్ గా ఉన్న కింగ్ ఫిషర్ ను కంటైనర్లోకి తీసుకువచ్చి గోడౌన్లలో నిల్వ చేశారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా బ్రాండెడ్ మద్యం విక్రయాలు ప్రారంభం కాబోతున్నాయి. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రైవేట్ మద్యం దుకాణాలను రద్దు చేసి ప్రభుత్వమే సొంతంగా మద్యం దుకాణాలు ఏర్పాటు చేసింది. బ్రాండెడ్ మద్యం నిలిపివేసి స్థానికంగా గుర్తింపు లేని మద్యాన్ని ప్రభుత్వ దుకాణాల ద్వారా విక్రయించింది. ఇప్పుడు వాటిని రద్దు చేసి బ్రాండెడ్ లిక్కర్ ని మళ్లీ అందుబాటులోకి తెస్తున్నారు. తాజాగా లిక్కర్ స్కామ్ లో ప్రధాన పాత్ర పోషించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి కార్యాలయం మరియు ఇళ్లలో సిఐడి అధికారులు సోదాలు నిర్వహించారు. వాసుదేవరెడ్డిపై సిఐడి కేసు నమోదు చేసింది. ఏపీఎస్బీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి దస్త్రాలు, కంప్యూటర్ పరికరాలు, ఇతర పత్రాలను వాసుదేవరెడ్డి ఈ నెల 6న కారులో తరలిస్తుండగా చూశానంటూ గత శుక్రవారం ఉదయమే విజయవాడ నుంచి సిఐడి బృందాలు హైదరాబాద్లోని వాసుదేవరెడ్డి నివాసానికి వెళ్లి రోజంతా సోదాలు చేశాయి. రాష్ట్రంలో అధికార మార్పిడి జరుగుతున్న తరుణంలో ఆ దోపిడీ కుంభకోణానికి సంబంధించిన కీలక ఆధారాల్ని, పత్రాల్ని, హార్డ్ డిస్క్లను మాయం చేసేందుకు వాసుదేవరెడ్డి ప్రయత్నాలు చేసినట్లు సిఐడి గుర్తించింది. మరోవైపు ఏపీలో లిక్కర్ పాలసీపై సీఎంఓలో వాడి వేడి చర్చ జరిగింది. ఈ నెల 14న కొత్త పాలసీని ప్రభుత్వం ఫైనల్ చేయనుంది. గత ప్రభుత్వంలో మద్యం ద్వారా జరిగిన దోపిడీపై విచారణ జరగనుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉన్న బ్రాండ్లను బ్యాన్ చేయనుంది. రాష్ట్రంలోని 3600 మద్యం దుకాణాలకు టెండర్ విధానం ద్వారా కేటాయింపులు జరపనుంది. డిపాజిట్ సొమ్ము తిరిగి చెల్లించనవసరం లేకుండా రూరల్ ఏరియాలో ఒక్కో షాపుకి 45,000, అర్బన్ ఏరియాలో 55,000 రూపాయల వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది. కల్తీ లేని మద్యంతో పాటు తిరిగి పాత బ్రాండ్లను వినియోగదారుడికి అందించే విధంగా పాలసీలో మార్పు చేయనున్నట్లు సమాచారం.